అసలు ఈరోజు దేవుడి శక్తిని నువ్వు నమ్మకపోతే నీ జీవితం ఇంకా విశ్వాసం ఉందా నీకు? దేవుని శక్తిని ఆధారం చేసుకుని విశ్వాసమైన, దేవుని శక్తిని ఆధారం చేసుకుని విశ్వాసమైన దేవుని నుంచి ఏ కార్యాన్ని అనుభవించలేరు. మొన్న వాగ్దానాలు ఇచ్చారంట కొంతమంది. కొంతమంది వాగ్దానాలు ఇస్తే మరి కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. నేనైతే ఖచ్చితంగా నమ్ముతా. ఎందుకంటే నా జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు దీని ద్వారా జరిగించాడు. దీని ద్వారానే కాదు, బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానం నమ్మదగిందే. కానీ దీన్ని ఎవరు స్థాపించారు కానీ ఖచ్చితంగా దాన్ని మన నరకానికి తీసుకుపోదు. రెండోది ఏంటంటే అది చిలక విషయం అనుకుంటే వాళ్ళ భ్రమ అంతే. అయితే మొన్న ఒకళ్ళు వాగ్దానాలు చేస్తుంటే ఒక ఆయన ప్రసంగం చేశాడు. అసలు ఈ వాగ్దానాల చిలక జ్యోతిష్యం, అసలు ఈ వాగ్దానాలు అది ఇదని ప్రసంగం చేసి ఆఖరిలో ఎటకారంగా ఇదిగో అయినా తీద్దాం రండి అని చెప్పేసి ఓపెన్ చేసి తీపిచ్చాడంట. ఎటకారంగా తీసాడా, విశ్వాసంగా తీసాడా? తీస్తే ఏమొచ్చిందంటే ఒక చిన్నపిల్లడికి నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వల్లి ఉండని వచ్చిందంట. ఎటకారంగా తీసిన వాడికి ఎట్ట వచ్చింది? ఎటకారంగానే వచ్చింది. చిన్నపిల్లడి భార్య ఎట్ట ఫలించింది? అంతే కదా. ఏ వాగ్దానం దీన్ని పట్టుకుని ఏమంటాడండి, ఇదిగో మేము తీసాం మాకు రాలేదు కాబట్టి జరగలేదు. నీకు అది విశ్వాసం ఉంటేనే కదా. విశ్వాసం లేకపోతే ఎలా జరిగింది నీ జీవితంలో? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు వేసుకునే టాబ్లెట్ అయినా మీరు విశ్వాసం లేకుండా వేసుకుంటే అది బంద్ చేయదు. మీరు టాబ్లెట్ వేసుకున్నప్పుడు ఇది వేసుకుంటే తగ్గిద్దనే బిలీవ్ మీలో కలిగినప్పుడే టాబ్లెట్ అయినా మీలో పనిచేస్తుంది. విశ్వాసం అనేది చాలా ప్రభావితమైంది. ఇప్పుడు మీరున్నారు, నేను ఆరోగ్యవంతుని మీకు విశ్వాసం ఉందనుకోండి, మీలో ఉన్న రోగాలు కూడా పోతాయి. నేను రోగిస్తాను అనుకున్నారనుకో, లేని రోగాలు కూడా వస్తాయి. విశ్వాసం అంత గొప్పతనం ఉంది. నువ్వు నమ్ముట నీ వల్ల అయితే నమ్మేవాడికి అన్ని సాధ్యమవుతుంది. అది భౌతికంగా అయినా, శారీరకంగా అయినా, ఆత్మీయంగా అయినా సరే. ఖచ్చితంగా ఎందుకు ఈ విషయాన్ని చెప్తానంటే, విశ్వాసంలో మనం భ్రష్టులై ఉండకూడదు. విశ్వాసంలో భ్రష్టులైన వాళ్ళు ఎట్టండి, తెంగర పనులు ఇట్లాంటి దరిద్ర పనులు చేస్తా ఉంటారు అనమాట. ఎలాంటి వాళ్ళు? మరి తెంగర పనులు కాక ఏంటది? దేవుడిని అవమానపరిచినట్టే కాదా? నమ్మపోతే మారే, నమ్మేవాడిని మనం అట్లా అన్నారండి. నేను అసలు ఎన్నో చూశాను. ఈ జనవరి 1 కి అన్ని జనులకి వాగ్దానాలు ఇచ్చినప్పుడు ఎన్నో చూశాను నేను, ఆశ్చర్యకరమైన విషయాలు. ఒకళ్ళు భయంకరమైన దుఃఖంలో ఉన్నారు అన్ని జనులే. నేను వాగ్దానాలు తీసుకెళ్ళాను వాళ్ళ ఇంటికి. వాగ్దానాలు తీసుకెళ్లి వారి చేత తీపిచ్చాను. ఏమొచ్చింది తెలుసా? నీవు కన్నీటి విరుచుడు నేను చూసేది, నీ ప్రార్థన నేను అంగీకరించినాను, నేను నిన్ను బాగు చేస్తానని వచ్చింది. అన్ని జనులకి ఏడుపు ఉన్న సందర్భంలో ఆ వాగ్దానం వచ్చింది. ఎందుకు వచ్చింది తెలుసా? నేను విశ్వాసం ఉంచాను కాబట్టి. ఏముంచాను కాబట్టి. ఒక ఆయన తన జీవితంలో భయంకరమైన కీడు అనిపించాడు. కీడు అనిపించి తన జీవితంలో ఉన్నదంతా కోల్పోయాడు. అలాంటి ఆయన వాగ్దానం తీశాడు. అన్ని జనులకు జరిగిన విషయాలు క్రైస్తవులకు కాదు, రెండంతలుగా నేను మీకు మేలు చేస్తానని వచ్చింది. తర్వాత తన వ్యాపారం దేవుడు ఆశీర్వదించాడు ఆ సంవత్సరం. ఎందుకు ఈ విషయాలని చెప్తున్నానంటే, విశ్వాసం. ఏంటది? అరే నువ్వు నమ్మకపోతే సైలెంట్ ఉండి, అంతేగాని నమ్మేవాడి దగ్గరకు వచ్చి చాలా మంది వాళ్ళు ఏదో గొప్ప పని చేస్తున్నాం అన్నట్టు ఏం చేస్తారు తెలుసా? భ్రష్టమైన పనులన్నీ చేస్తా ఉంటారు. ఖచ్చితంగా చెప్తున్నాను, నీ జీవితంలో దేవుణ్ణి సందేహించే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. ఆత్మ సంబంధమైన విషయాలు నువ్వు ఎలా ఉండాలి తెలుసా? మెలుకు కలిగి ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి. దానిలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఏం ప్రాముఖ్యమైంది? అందుకే 2వ అధ్యాయం 14వ వచనంలో ఉంది, ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు, అవి అతనికి వెర్రితనం ఉన్నాయి. ఎలా ఉన్నాయంట? క్రైస్తవుల్లో కూడా ఇద్దరు ఉంటారు, ప్రకృతి సంబంధమైన వాళ్ళు, ఆత్మ సంబంధమైన వాడు. ప్రకృతి సంబంధంగా ఉండేవి ఎవడో కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఉండడం, ఎదగడం కూడా. రెండోది ఏంటంటే అసలు అదే లేదు అంటాడు.